పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి కట్న కానుకల విషయంలోనూ ఏదో ఒక ఆటంకంతో ఆలస్యమవుతున్న అమ్మాయిలు 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి. పూజ విధానం: 1. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి. 16 రోజులు పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి. 2. మొదట గడపను నీటితో 3 సార్లు కడగాలి. తర్వాత పాలు పోసి కడగాలి. అంటే అభిషేకం చేసిన విధంగా కొద్ది పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నేతితో గడపను శుభ్రం చేయాలి. 3. గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి. 4. చిన్న పళ్లల్లో 3 ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి. 5. ఇంకో పళ్లల్లో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి, ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి. 6. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి. 7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు. ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు. 8. ఆ 16 రోజులు పూజ గదిలో దీపం వెలిగించినా చాలా శుభం. పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని 16 రోజులు ఈ గణప పూజ చేయొచ్చును.